తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మళ్ళీ పెళ్లి చేసుకుందామా ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీ మురళీకృష్ణ గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. వీరభద్రం తన మేనమామలాగా పరిచయం చేసి విశాల్ అతనికి తమ హాస్పిటల్లో తక్కువ ఖర్చులోనే వైద్యం చేయిస్తూ ఉంటాడో. అందువల్లనే బంధువులు ఎవరిని రానివని వీరభద్రం విశాల్ని మాత్రం తన ఇంటికి రాణిస్తాడో. ఇప్పుడు జరగబోయే సమావేశం తన భవిష్యత్తుని అంధకార బంధురం చేయబోతోందన్న సంగతి తెలియక విశాల్ హాస్పిటల్ నుంచి నేరుగా వీరభద్రం ఇంటికి చేరుకున్నాడో. మీ మేడం మేఘన గురించి నీకు తెలిసిన విషయాలు చెప్పు విశాల్ అని అడిగాడు వీరభద్రం. మా మేఘన మేడం బయటకి నెమ్మదిగా కనిపిస్తుంది కానీ ఎంతోమంది మగవాళ్ల కన్నా ఆవిడ మనసు కర్కశంగా ఉంటుంది మావయ్య. ఆవిడ సంజయ్ లాంటి పేరున్న డాక్టర్ని పెళ్లి చేసుకుని కూడా ఏడాదిలోగా ఆయనకి విడాకులిచ్చి బయటకు పంపేసింది. అంత పెద్ద డాక్టర్ని కూడా ఇప్పుడు తన చెప్పు చేతల్లో పెట్టుకొని బయట హాస్పిటల్స్కు వెళ్లకుండా చేసింది. తేడా వచ్చిందంటే ఎదుటివాడిని ఇంకెక్కడికి వెళ్ళడానికి వీలు లేకుండా అణగదొక్కేయగల మనస్తత్వం ఆమెది. నవ్వుతూ మాట్లాడుతోంది కదా అని ఎవరన్నా తోక జాడిస్తే ఆ మనిషిని నిమిషంలో అణగతొక్కేయగలదు అన్నాడు విశాల్. అతని మాటల్లో ఆమె పట్ల భక్తి కన్నా భయం ఎక్కువ కనిపించింది వీరభద్రానికి. ఆ మధ్య మేఘన వెనకాల ఆమె గురించి కుళ్ళు జోక్స్ వేస్తున్న ఒక డాక్టర్ గురించి ఆవిడికి తెలిసింది. ఆ డాక్టర్ దృష్టిలో మేఘన తను ఎప్పుడు పిలిస్తే అప్పుడు తన పక్కలోకి వస్తుంది అని అదే మాట అతను తన స్నేహితులకి చెప్పి పగలబడి నవ్వుతూ ఆమెని హేళన చేస్తుండేవాడు. ఆ విషయం తెలియగానే మేఘన అతడికి కీలెరిగి వాత పెట్టాలని అనుకుంది. అతడిని ఉద్యోగంలో నుంచి తీసేయడం నిమిషం పని. కానీ అలా చేస్తే అతడు వేరే హాస్పిటల్లో చేరి అక్కడి స్త్రీ ఉద్యోగుల్ని కించపరుస్తాడు. అలాంటి నీచులని కాలి కింద తొక్కిపెట్టి ఉంచాలన్నది ఆమె అభిప్రాయం. ఒక రోజున ఆ డాక్టర్ చికిత్స చేస్తున్న రోగి చనిపోయినప్పుడు అతడి నిర్లక్ష్యం వల్లనే ఆ రోగి చనిపోయాడని మేఘన రోగి బంధువులకి తెలిసేలా చేసింది. పల్లవి సహాయంతో ఆ రోగి బంధువులని అల్లరి చేసేలా రెచ్చగొట్టింది. ఆ రోగి బంధువులు హాస్పిటల్లో అల్లరి చేస్తున్నప్పుడు పోలీసులను పిలిపించి డాక్టర్దే నేరమని నిరూపించి అతన్ని ఖైదు చేయించింది. అతనికి హాస్పిటల్ నుంచి రావాల్సిన జీతం బకాయిలని రోగి బంధువులకి ఇచ్చేలా మాట్లాడి వాళ్లతో డాక్టర్కి రాజీ కుదిర్చింది. పోలీస్ కస్టడీలో ఉన్న ఆ డాక్టర్ని ఆవిడే విడిపించింది. ఈ గొడవ అంతా ముగిశాక ఆ డాక్టర్ ఇప్పుడు కుక్కిన పేన్లా గ్లోబల్ హాస్పిటల్లోనే పనిచేసుకుంటున్నాడు. ఈ గొడవ మొత్తం మేఘన పర్యవేక్షణలోనే జరిగిందన్న పుకార్లు అందరి నోటా వినిపిస్తున్నా ఎవరూ నోరెత్తలేకపోయారో. అందుకే విశాల్కి కూడా మేఘన అంటే అంత భయం ఉంది. అది సరే కానీ ఈ మధ్య నేను వచ్చినప్పుడు మీ హాస్పిటల్లో పనిచేసే కామేశ్వరి కనిపించలేదు. అది ఇంకా అక్కడే పనిచేస్తోందా లేకపోతే ఎవరితోనన్నా లేచిపోయిందా నవ్వుతూ అడిగాడు వీరభద్రం. అదేమిటి మావయ్య అలాగంటున్నావు? వాళ్ళ ఆయన పెద్ద ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఆవిడకి కాలేజీలో చదువుకుంటున్న 2 పిల్లలు కూడా ఉన్నారు అన్నాడు విశాల్. ఆ కామేశ్వరిది మా ఊరేరా. చిన్నప్పుడు నన్ను పెళ్లి చేసుకోవాలని నా చుట్టూ తెగ తిరిగింది. అప్పటికే దాని తిరుగుళ్ళు మా ఊళ్ళో అందరికీ తెలిసిపోవడంతో మా నాన్న దానితో నా పెళ్లికి ఒప్పుకోలేదు. ఆ తర్వాత అది ఎవడో తలకి మాసిన వాడిని కట్టుకొని వెళ్ళిపోయిందనుకో. ఆ తర్వాత ఆ కామేశ్వరిని మీ హాస్పిటల్లోనే నేను చూశాను. నేను హాస్పిటల్కి వచ్చినప్పుడల్లా ఇప్పటికీ కామేశ్వరి నాకేసి ఆశగా చూస్తూ ఉంటుంది. వీరభద్రం ఆ కామేశ్వరి గురించి విశాల్కి ఏమిటేమిటో చెప్పుకొస్తున్నాడో. వీరభద్రం చెబుతున్న మాటలు వినగానే హాస్పిటల్లో అందరితోటి నవ్వుతూ మాట్లాడే కామేశ్వరి గుర్తుకు వచ్చి విశాల్ మనసు చివుక్కుమంది. తెల్లటి శరీర ఛాయతో నుదుటి మీద పెద్ద బొట్టుతో బొద్దుగా ఎత్తుగా ఉండే కామేశ్వరి అంటే రోగులందరూ ఇష్టపడతారని విశాల్కి తెలుసు. అందరి యోగక్షేమాలు కనుక్కుంటూ హాస్పిటల్ అంతా తిరుగుతూ ఉండే ఆవిడ గురించి కూడా అసహ్యంగా మాట్లాడే వీరభద్రం నైజం తెలుసుకుంటే విశాల్కి అతని పట్ల ఏహ్యత కలిగింది. 60 ఏళ్ళు వచ్చాక కూడా ఇంకో స్త్రీ తనకేసి ఆశగా చూస్తోందనే అతడి శాడిజం చూసి విశాల్కి వెగటు పుట్టింది. కానీ వీరభద్రం వెనుక మేరు పర్వతంలా కనిపిస్తున్న అతని కోట్ల ఆస్తి విశాల్ కళ్ళకి పొరలు కమ్మేలా చేసింది. ఇందాక మేఘన గారి గురించి అడుగుతున్నావేమిటి మావయ్య?
ఇంత అకస్మాత్తుగా ఆవిడ ఎందుకు గుర్తుకు వచ్చింది అని అడుగుతూ వీరభద్రం ధ్యాసని కామేశ్వరి మీద నుంచి మళ్లించాడు విశాల్. లేకపోతే వీరభద్రం కామేశ్వరి గురించి అసహ్యంగా మాట్లాడడం ఆపడని అతనికి తెలుసు. లోకంలో ఉన్న ఆడవాళ్ళందరి గురించి అతను అలాగే అసహ్యంగా మాట్లాడుతూ ఉంటాడు. అదేం మానసిక జాడ్యమో విశాల్కి తెలీదు. అతన్ని కలిసినప్పుడల్లా ఎవరో ఒక స్త్రీ గురించి అలాంటి మాటలే చెబుతూ ఉంటే విశాల్ మాత్రం ఎంతవరకు వినగలడు? అన్నీ చెప్పిన తర్వాత లోకంలో అలాంటి ఆడవాళ్ళని చూసి చూసి తనకి పెళ్ళంటే అసహ్యం పుట్టిందని వీరభద్రం ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. వీరభద్రం శాడిజం తెలిసిన వాళ్ళెవళ్ళు అతనికి పిల్లనివ్వడానికి ముందుకు రాకపోవడంతో అతడికి పెళ్లి కాలేదన్న సంగతి విశాల్కి తెలియదు. బాగా గుర్తు చేసావు విశాల్. నా ఫ్రెండు తన కొడుక్కి మీ మేఘన మేడంనిచ్చి పెళ్లి చేయాలని అనుకున్నాడు. ఆ మేఘన మీ హాస్పిటల్లోనే పనిచేసే డాక్టర్ సంజయ్కి విడాకులు ఇచ్చిందట కదా. ఆ డాక్టర్ ఒక వేస్ట్ ఫెలో అని తెలిసి కూడా అతన్ని ఎలా పెళ్లి చేసుకుందో మనకి అర్థం కాదు. విడాకులు ఇచ్చాక కూడా అతన్ని తన హాస్పిటల్లోనే ఎందుకు ఉంచుకుందిరా అడిగాడు వీరభద్రం. అదంతా పక్కన పెట్టి అసలు సంగతి చెప్పు మావయ్య అంటూ వీరభద్రం వాక్ప్రవాహానికి విశాల్ అడ్డుకట్ట వేశాడు. లేకపోతే మేఘన వ్యక్తిత్వానికి బురద పూసే ఉత్సాహంలో వీరభద్రం అసలు సంగతి మర్చిపోతాడని అతని భయం. చూసావా, అసలు సంగతి మర్చిపోయాను. మేఘన రెండో పెళ్లిది అయినా మావాడు జాలిపడి ఆమెని తన ఇంటికి కోడలిగా తెచ్చుకుందాం అనుకున్నాడు. వాడి కొడుకుని నువ్వెప్పుడన్నా చూసావా? హేమంత్ అని అమెరికాలో చదువుకొని వచ్చాడు. మేఘన వాడిని తన చుట్టూ తిప్పుకొని వాడి చేత బోలెడంత ఖర్చు పెట్టించి ఇప్పుడు వాడు తనకి నచ్చలేదని చెబుతోందట. అసలు విషయం దాచిపెట్టి నేరమంతా మేఘన మీదికి తోసేసి చెప్తున్నాడు వీరభద్రం. విశాల్ ఆసక్తిగా వింటున్నాడు. అప్పటినుంచి మావాడు మీ మేడం మీద కోపంతో రగిలిపోతున్నాడు విశాల్. ఎలాగన్నా ఆ మేఘన పరువుని బజారు కీడ్చి పగ తీర్చుకోవాలనుకుంటున్నాడు. ఆ పగ తీర్చుకోవడం కోసం నువ్వు అతడికి కొంచెం సహాయం చేయాలి అని అంటూ తన మనసులోని ఆలోచనలని విశాల్కి చెప్పాడు. అతని మాటలు వింటుంటే విశాల్కి భయం వేసింది. మేఘన లాంటి వ్యక్తితో పెట్టుకుంటే ఎంత ప్రమాదమో అతనికి తెలుసు. కానీ ఎవరికీ తెలియకుండా ఈ పని చేస్తే తనకి ప్రమాదం ఏమీ ఉండకపోవచ్చునన్న ఆశ అతడిలో కలుగుతోంది. ఇందులో ఎంతో కొంత డబ్బు సంపాదించుకునే సువర్ణ అవకాశం కూడా కనిపించింది అతనికి. నా పేరు బయటకు వచ్చిందంటే మేడం నన్ను చంపేస్తుంది మావయ్య. జైల్లో పెట్టించినా ఆశ్చర్యం లేదు. నేనిప్పటికే బోలెడన్ని అప్పుల్లో ఉన్నాను అంటూ భయం నటించాడు విశాల్. మేము నీ వెనకాలే ఉంటాం గదరా. నువ్వు ఈ సహాయం చేస్తే మా వాడి చేత నీకు బోలెడంత డబ్బు ఇప్పిస్తాను. నువ్వు ఏమీ కంగారు పడకు అని అంటూ అతను ఏం చేయాలో ఎలా చేయాలో విశాల్కి వివరంగా చెప్పి విశాల్ చేతికి కొంత డబ్బు ఇచ్చాడు. మర్నాడు ఉదయం గ్లోబల్ హాస్పిటల్ స్టాఫ్ అందరి సెల్ ఫోన్స్కి ఏదో కొత్త నెంబర్ నుంచి ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చిన్నదిగా ఉన్నా అందులోని విషయం చదవగానే అందరికీ మతులు పోయాయి. మేఘన రాసలీలలు రోజురోజుకి శృతి మించుతున్నాయి. ఆవిడ మొన్న డాక్టర్ సంజయ్తో, నిన్న డాక్టర్ ప్రదీప్తో, ఇప్పుడు హేమంత్తో తిరిగింది. రేపు ఇంకెవరితో తిరుగుతుందో ఎవరికి తెలుసు? ఇలాంటి స్త్రీ చేతిలో గ్లోబల్ హాస్పిటల్ ఉండడం అవసరమా? మేఘన వ్యక్తిత్వంని కించపరుస్తూ వచ్చిన ఆ మెసేజ్ ఎవరి నుంచి వచ్చిందో ఎవరికీ తెలియలేదు. ఆ సెల్ నెంబర్కి ఫోన్ చేస్తే అది స్విచ్డ్ ఆఫ్ అని వచ్చింది. ఎప్పుడూ కని విని ఎరుగని ఈ వ్యక్తిగత దూషణని చూసి అందరికీ మతులు పోయాయి. అందులోనూ గ్లోబల్ హాస్పిటల్ని ఒంటి చేత్తో నడిపిస్తున్న మేఘనని తిడుతూ మెసేజ్లు పెట్టడం అంటే అవతల వాళ్ళు ప్రాణాల మీద ఆశలు వదిలేసుకోవడమే. పైకి మాట్లాడుకునే ధైర్యం లేక అందరూ తమలో తామే గుసగుసలాడుకుంటున్నారు. ఆ మెసేజ్ ఎవరు పంపించారో తెలియక అందరూ కొట్టుకు చస్తుంటే తాము కోరుకున్న ఎఫెక్ట్ రావడమే కాకుండా తన పేరు బయటికి రాకపోవడంతో విశాల్కి ధైర్యం వచ్చింది. అందరితో పాటు మేఘన సెల్కి కూడా ఆ మెసేజ్ రావడంతో ఆమె కంగుతింది. హాస్పిటల్ స్టాఫ్లో తన మీద ఎవరికి అంత కోపం ఉందో ఆమెకి అర్థం కాలేదు. తలుపు తట్టి లోపలికి వచ్చిన పల్లవి ముఖంలోని ఆందోళన చూడగానే ఆమె సెల్కి కూడా అటువంటి మెసేజ్ వచ్చిందని మేఘన గ్రహించింది. ఎవరి ఘాతుకానికి పాల్పడ్డారో తెలియక ఇద్దరూ తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. ఈ పని ఎవరు చేసి ఉంటారు అని ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. బయట వాళ్ళెవరో మన స్టాఫ్ చేత ఈ పని చేయించి ఉంటారు మేడం. మన స్టాఫ్ అందరికీ ఒకేసారి ఈ మెసేజ్ వచ్చిందంటే అందరి సెల్ ఫోన్ నెంబర్సు వాళ్ళ దగ్గర ఉన్నాయని మనకు తెలుస్తోంది. మన స్టాఫ్కి మాత్రమే అందరి సెల్ నెంబర్సు తెలుసుకునే అవకాశం ఉంది.
మనం పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు అసలు దోషిని వెంటనే పట్టుకోగలరు అంది పల్లవి. వద్దు పల్లవి, నాకెందుకో ఇది ఇక్కడితో ఆగదు అని అనిపిస్తోంది. ఎవరో నా మీద కక్ష కట్టినట్లు ఉన్నారు. వాళ్ళ చర్యల వెనుక ఉన్న ఉద్దేశం ముందర తెలుసుకోవాలి. ఇంకోసారి ఇలాంటి మెసేజ్ వస్తే అప్పుడు మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అంది మేఘన. ముందర నువ్వు మన స్టాఫ్ అందరి లిస్టు తీసుకొని ఆ లిస్టులో నుంచి చదువుకోని వాళ్ళ పేర్లు, స్మార్ట్ ఫోన్లు వాడలేని వాళ్ళ పేర్లు తీసేయి. మిగతా వాళ్ళ యాక్షన్స్ మీద ఒక కన్ను వేసి ఉంచమని మన సెక్యూరిటీ ఆఫీసర్కి చెబుదాం అంది మేఘన. తనకి అప్పజెప్పిన పని పూర్తి చేయడానికి పల్లవి గదిలో నుంచి వెళ్ళిపోయింది. ఈ మెసేజ్ ఎవరు పంపి ఉంటారు? వాళ్ళ వెనక ఉన్నది ఎవరో ఎలా కనిపెట్టాలి? ఇంకా ఇలాంటి మెసేజ్లు ఎన్ని పంపిస్తారు అన్న ఆలోచనలతో మేఘన తల తిరిగిపోతోంది. అదే సమయంలో సెక్యూరిటీ ఆఫీసర్ మేఘన గదిలోకి వచ్చాడు. మన స్టాఫ్ అందరూ తమ తమ ఫోన్స్లో నుంచి ఆ మెసేజ్ని తీసేసేలా చూడండి. అలాగే మన స్టాఫ్ ఎలా ప్రవర్తిస్తున్నారో గమనిస్తూ వాళ్ళ మీద ఒక కన్ను వేసి ఉంచండి. అది చాలా రహస్యంగా తెలియాలి అని అతనికి సూచనలు ఇచ్చింది. అప్పటికే చాలామంది తమ సెల్స్లో నుంచి ఆ మెసేజ్ని డెలీట్ చేసేసి దాన్ని పంపిన వాడిని తిట్టుకుంటున్నారు. సెక్యూరిటీ గార్డ్స్ ప్రతి డిపార్ట్మెంట్కి వెళ్ళి స్టాఫ్ అందరూ తమ ఫోన్ల నుంచి ఆ మెసేజ్ తీసేసేటట్లు చర్యలు తీసుకున్నారు. సెక్యూరిటీ గార్డ్ విశాల్ దగ్గరికి వెళ్ళి సెల్ ఫోన్లో మెసేజ్ తీసేయమని చెప్పినప్పుడు విశాల్ ఆ మెసేజ్ పంపిన వాడిని తిడుతూ అతను ఆ మెసేజ్ని డిలీట్ చేసినట్లు తన ఫోన్ అతడికి చూపించి తన మీద సెక్యూరిటీ గార్డ్కి అనుమానం రాకుండా చూసుకున్నాడు. సెక్యూరిటీ ఆఫీసర్కి సూచనలు ఇచ్చాక మేఘన కోపంగా హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళిపోయింది. ఆ మెసేజ్ పంపించిన వ్యక్తి కనుక ఎదురుపడితే కాల్చి పారేయాలన్నంత కోపంగా ఉంది ఆమెకి. ఆమె ఇంటికి చేరుకునేసరికి రాజేంద్ర ప్రసాద్ ఆమె కోసం ఆందోళనగా ఎదురుచూస్తూ కనిపించాడు. అప్పటికే ఆయనకి హాస్పిటల్ స్టాఫ్ సెల్ ఫోన్లకి వచ్చిన మెసేజ్ గురించి తెలిసింది. నీ మీద ఇలాంటి మెసేజ్ పంపాల్సిన అవసరం ఎవరికి వచ్చి ఉంటుంది మేఘన? నీకెవరి మీదన్నా అనుమానం ఉందా? ముఖ్యంగా సంజయ్ చేసి ఉండడు కదా. నువ్వు విడాకులు ఇచ్చినందుకు అతని మనసులో కోపం పెట్టుకున్నాడేమో అని అడిగాడు రాజేంద్ర ప్రసాద్. నేను ఈ మధ్యకాలంలో ఎక్కువగా బాధ పెట్టింది సంజయ్ని మాత్రమే. కానీ తనకి అలాంటి శాడిజం లేదని నా నమ్మకం నాన్న. ఇప్పుడు కూడా కలిసి ఉందామని అతను నా వెనుక పడుతున్నాడు. నేను తిడితే తల వంచుకొని వెళ్ళిపోతున్నాడు. అతని మీద నాకు ఏమాత్రం అనుమానం లేదు అంది మేఘన. జరీనాతో ప్రదీప్కి పెళ్ళైపోయింది కనుక ప్రదీప్కి కానీ బెనర్జీకి కానీ నా మీద కోపం పెంచుకునే అవసరం ఉండదు అంది మేఘన. హేమంత్ని నువ్వు ఇష్టపడటం లేదని రాజశేఖర్కి చెప్పాను కదా. అతను అప్పుడు చాలా నిరాశపడ్డాడు. అందువల్ల రాజశేఖర్కి నా మీద కోపం కూడా వచ్చింది. వాళ్ళేమన్నా ఇలాంటి పని చేసి ఉంటారా అడిగాడు రాజశేఖర్. ఆ ఇద్దరికీ మన హాస్పిటల్ స్టాఫ్ ఫోన్ నెంబర్లు ఎలా తెలుస్తాయి? వాళ్ళకి మన హాస్పిటల్ స్టాఫ్తో పరిచయం ఉండే అవకాశం కూడా లేదు. అనవసరంగా హేమంత్ని అనుమానించవద్దు అంది మేఘన. ఎంత ఆలోచించినా సమాధానం దొరకపోవడంతో ఇద్దరూ ఆ సంభాషణని అక్కడితో ఆపేశారు. సంజయ్ మాత్రం ఆ సంఘటన గురించి ఆలోచించడం మానలేదు. అతని ఫోన్కి ఆ మెసేజ్ వచ్చినప్పుడు ఆ మెసేజ్ వల్ల మేఘన ఎంత బాధపడి ఉంటుంది అని అతను ఎంతో మదనపడ్డాడు. మేఘన పట్ల కక్షతో మాత్రమే ఎవరో ఈ పని చేసి ఉంటారని సంజయ్ ఊహించాడు. ఆ మెసేజ్ పంపిన వాడిని వెంటనే పట్టుకోకపోతే భవిష్యత్తులో ఇలాంటి చెత్త మెసేజ్లు ఇంకా రావచ్చని కూడా అనుకున్నాడు. సంజయ్ తన ఫోన్కి మెసేజ్ని పంపించిన ఫోన్ నెంబర్ ఎవరిదో తెలుసుకోవాలని అనుకుని ఆ నెంబర్ ఎవరిదో కనుక్కోమని తనకి తెలిసిన పోలీస్ ఆఫీసర్ నరసింహారెడ్డికి పంపించాడు. ఆ సిమ్ కార్డు ఎవరి పేరు మీద ఉందో తెలుసుకోవడానికి నరసింహారెడ్డి 2 రోజుల సమయం అడిగాడు. మళ్ళా అపరిచిత వ్యక్తి నుంచి ఎలాంటి అసభ్యకరమైన మెసేజ్లు రాకపోవడంతో స్టాఫ్ అందరూ ఆ విషయం గురించి మర్చిపోతున్నారు. వీరభద్రం ఉద్దేశం కూడా అదే. మెసేజ్ పంపిన వాళ్ళ గురించి తెలుసుకోవడానికి మేఘన కానీ రాజేంద్ర ప్రసాద్ కానీ ఎలాంటి ప్రయత్నాలు చేస్తారో చూడాలని అతడు అనుకున్నాడు. హాస్పిటల్లో ఆ విషయం గురించి తెలుసుకోవడానికి ఎటువంటి ప్రయత్నం చేయకపోవడం, పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వకపోవడంతో 2వ మెసేజ్ పంపించాలని వీరభద్రం నిశ్చయించుకున్నాడు. ఆ మెసేజ్ని తయారు చేయడానికి విశాల్కి ఉన్న పరిజ్ఞానం సరిపోదని వీరభద్రానికి తెలుసు. అలాంటి పనులు చేయగలిగిన వ్యక్తి ఒకడు వీరభద్రానికి పరిచయం ఉన్నాడు. అతడే సింహాచలం. సింహాచలంకి చదువు అబ్బకపోవడంతో ఒక మల్టీమీడియా నేర్పే శిక్షణా కేంద్రంలో కోచింగ్ కోసం చేరాడు.
ఆ కేంద్రంలో మల్టీమీడియాతో పాటు మార్ఫింగ్ ఎలా చేయాలో కూడా నేర్చుకుని అందులో నిష్ణాతుడయ్యాడు. ట్రైనింగ్ పూర్తి అయ్యాక దాన్నే ఒక వృత్తిగా చేసుకున్నాడు. మార్ఫింగ్ చేసిన సినిమా తారల వీడియోలని రహస్యంగా యూట్యూబ్లో, ఇంటర్నెట్లో పెట్టడం మొదలుపెట్టాడు. ప్రముఖ తారల ఫోటోలని మార్ఫింగ్ చేసి ఇంటర్నెట్లో పెట్టబోయే ముందర అతడు వీరభద్రానికి ఆ వీడియోలు చూపించి అతని సలహాలు తీసుకుంటూ ఉండేవాడు. ఆ వీడియోలని మొదటిసారిగా తనకి చూపిస్తున్నందుకు ప్రతిఫలంగా వీరభద్రం అతడికి కొంత ఆర్థిక సాయం చేస్తూ ఉండేవాడు. వీరభద్రం తన ప్లాన్ అమలు చేయడం కోసం ఆ సింహాచలం సహాయం తీసుకున్నాడు. విశాల్ ద్వారా మేఘన ఫోటోలు కొన్ని సంపాదించిన వీరభద్రం వాటిని మార్ఫింగ్ చేయమని సింహాచలంకి ఇచ్చాడు. మొదటిసారి మెసేజ్ పంపినప్పుడు వీరభద్రం సలహా మీద విశాల్ ఒక కొత్త స్మార్ట్ ఫోన్ కొని దాంట్లోకి వేరే వాళ్ల పేరు మీద తీసుకున్న కొత్త సిమ్ కార్డు వేశాడు. ఆ మెసేజ్ పంపిన వెంటనే విశాల్ దగ్గర నుంచి వీరభద్రం ఆ ఫోన్ని వెనక్కి తీసేసుకున్నాడు. ఆ సిమ్ కార్డుని ఎవరూ ఉపయోగించకుండా దానిని అప్పుడే పాడు చేశాడు. ఆ ఫోన్ ద్వారా కానీ సిమ్ కార్డు ద్వారా కానీ తమ గుట్టు తెలుసుకునే అవకాశం లేకుండా వీరభద్రం జాగ్రత్త పడ్డాడు. ఇంతకు ముందర వాడిన ఫోన్ ఉపయోగించకుండా విశాల్ చేత ఇంకో కొత్త ఫోన్ కొనిపించి అందులోకి వేరే పేరు మీద కొత్త సిమ్ తీసుకోమని చెప్పాడు. కొత్త సిమ్ వేరే పేరు మీద తీసుకోవడానికి కావలసిన పత్రాలని ఏర్పాటు చేసుకోవడానికి విశాల్ ప్రయత్నం చేసుకుంటున్నాడు. పోలీస్ ఆఫీసర్ నరసింహారెడ్డి తను తెలుసుకున్న సిమ్ కార్డు వివరాలని సంజయ్కి ఫోన్ చేసి చెప్పాడు. ఆ సిమ్ కార్డు దీపక్ అనే కుర్రాడి పేరు మీద ఉంది. అందులో ఇచ్చిన అడ్రస్ ప్రకారం మా కానిస్టేబుల్ అతని ఇంటికి వెళ్ళి చూస్తే అతను అనారోగ్యంతో మంచం మీద ఉన్నాడని తెలిసింది. అతనికి ఈ మధ్య మీ హాస్పిటల్లోనే మెదడుకి ఆపరేషన్ జరిగిందట. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. అతను ఈ మధ్య కొత్త సిమ్ ఏదీ తీసుకోలేదట. అతను తీసుకుని ఉండడని మా కానిస్టేబుల్ కూడా చెప్తున్నాడు అన్నాడు నరసింహారెడ్డి. ఆ దీపక్ అనేవాడికి మా హాస్పిటల్లో మెదడు ఆపరేషన్ జరిగిందా? అంటే నేనే చేసి ఉండాలి అని అంటూ కాసేపు కేసు తిరిగి మన హాస్పిటల్లో దీపక్ అనే కుర్రాడికి ఈ మధ్య ఆపరేషన్ ఏమన్నా జరిగిందా కనుక్కొని నాకు చెప్పు అన్నాడు. కాసేపు అక్కడి నుంచి వెళ్ళిపోయాక నరసింహారెడ్డిని తర్వాత విషయం చెప్పమని అడిగాడు. సార్, అసలు విషయం ఏమిటో నేను చెప్తాను వినండి. ఆ దీపక్ మీ హాస్పిటల్లో చేరినప్పుడు తన ఆధార్ కార్డు కాపీని గుర్తింపు కార్డుగా ఇచ్చి ఉంటాడు. మీ స్టాఫ్ ఎవరో ఆ ఆధార్ కార్డు కాపీని చూపించి ఒక సిమ్ కార్డు సంపాదించాడు. ఆ సిమ్ కార్డు వేసిన ఫోన్లో నుంచి మెసేజ్ పంపిన తర్వాత దాన్ని తీసేసి ఉంటాడు. అందుకే మనం అతను ఎవడో తెలుసుకోలేకపోయాం అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఇంతలో కాసేపు హడావిడిగా వచ్చాడు. సార్, 3 నెలల క్రితం దీపక్ అనే కుర్రాడికి మీరు మెదడు ఆపరేషన్ చేశారు. అతని అడ్రస్, ఫోటో కోసం ఫైల్ తీసి చూస్తే ఆధార్ కార్డు కాపీ కనిపించలేదు చెప్పాడు. సంజయ్ కొంచెం ఆలోచించి మేఘన గదికి బయలుదేరాడు. ఆమెకి తన మీద ఎంత విముఖత ఉన్నా తను తెలుసుకున్న విషయాలు ఆమెకి చెప్పడం తన బాధ్యత అనుకున్నాడు. మన స్టాఫ్ ఎవరో ఆ రోగి తాలూకు ఆధార్ కార్డు కాపీని మన రికార్డ్స్లో నుంచి దొంగతనంగా తీసుకుని దాంతో కొత్త సిమ్ తీసుకుని ఉంటాడు. ఆ నెంబర్ ఉపయోగించి స్టాఫ్ అందరికీ మెసేజ్ పెట్టి ఉంటాడు. ఆ ఫైల్స్ని ఎవరెవరు చూశారో తెలుసుకుంటే మనకి అసలు దోషి దొరికిపోతాడు చెప్పాడు సంజయ్. ఇప్పుడు మనం ఆ దొంగ గురించి వెతికితే అతను జాగ్రత్త పడతాడు. ఇంకో మార్గంలో సిమ్ సంపాదించి మళ్ళా మెసేజ్లు పంపితే మనం అతన్ని పట్టుకోలేం. నేను రికార్డ్ రూమ్లో రహస్యంగా సీసీటీవీ పెట్టించి సెక్యూరిటీ ఆఫీసర్ని చూస్తూ ఉండమని చెప్తాను. ఈసారి అతడు మళ్ళా ఇంకో ఆధార్ కార్డు కాపీని దొంగతనం చేస్తే వాడిని పోలీసులకి పట్టించగలుగుతాం. అంతవరకు మనం తెలుసుకున్న విషయాలని రహస్యంగా ఉంచుదాం ఉత్సాహంగా చెప్పింది మేఘన. దోషిని పట్టుకోవాలన్న కసి ఆమె మాటల్లో ప్రతిధ్వనిస్తోంది. మేఘన చెప్పిన విషయాలని సంజయ్ కూడా అంగీకరించాడు. వారం రోజుల పాటు ఎటువంటి మెసేజ్లు రాకపోవడంతో హాస్పిటల్లో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ తన వెనకాల ఏదో కుట్ర జరుగుతోందని మేఘన గట్టి నమ్మకంతో ఉంది. అందువల్ల రికార్డ్ రూమ్ మీద ఎవరికీ అనుమానం రాకుండా పర్యవేక్షణ పెంచమని, స్టాఫ్ అందరి చేష్టలని ఒక కంట కనిపెట్టి ఉండమని మేఘన సెక్యూరిటీ ఆఫీసర్కి తగిన సూచనలు చేసింది. అవతల వీరభద్రం తన ఏర్పాట్లలో తాను ఉన్నాడు. ఇంకో సిమ్ కార్డ్ తీసుకోమని వీరభద్రం విశాల్కి చెప్పాడు. విశాల్ అందుకు తగిన సమయం కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు.
తన వయసు వ్యక్తి ఎవరన్నా హాస్పిటల్లో చేరితే అతని ఆధార్ కార్డ్ కాపీ సంపాదించాలన్న ఉద్దేశంతో హాస్పిటల్లో చేరిన ప్రతి రోగిని అతను అంత శ్రద్ధగా గమనిస్తున్నాడో. ఒక రోజున ఇంచుమించు అతని వయసులోనే ఉన్న రోగి ఒకతను హాస్పిటల్లో చికిత్స కోసం చేరాడు. అతను చికిత్స పూర్తి చేసుకుని వెళ్ళిపోయాక రికార్డ్ రూమ్లోకి అతని ఫైల్ వెళ్ళిన రోజున ఎవరూ చూడకుండా విశాల్ లోపలికి వెళ్ళి అందులో నుంచి అతని ఆధార్ కార్డు కాపీని దొంగలించాడు. తన చర్యలన్నీ పైన ఉన్న సీసీటీవీలో రికార్డ్ అవుతున్నాయన్న సంగతి అతను గమనించలేకపోయాడు. విశాల్ కొత్త సిమ్ తీసుకున్నట్లు చెప్పగానే వీరభద్రం కొత్త సెల్ ఫోన్ కొని అతనికి ఇచ్చాడు. సింహాచలం నుంచి యూట్యూబ్ లింక్ రాగానే నేను ఆ లింక్ని నీ దగ్గర ఉన్న కొత్త సెల్ ఫోన్కి పంపిస్తాను. నువ్వు వెంటనే ఆ లింక్ని హాస్పిటల్లో మీ స్టాఫ్ అందరికీ పంపించు. ఆ తర్వాత సిమ్ కార్డ్ అందులో నుంచి తీసేసి ఆ సెల్ ఫోన్ని నాకు తీసుకువచ్చి ఇచ్చేయాలి అని వీరభద్రం తన ప్లాన్ని విశాల్కి చెప్పాడు. వీరభద్రం ఊహించినట్లు అంతా సవ్యంగా జరగడంతో ఎవరూ ఊహించని విధంగా ఒక రోజున ఒక తెలియని నంబర్ నుంచి అందరి సెల్ ఫోన్స్కి ఒక యూట్యూబ్ లింక్ వచ్చింది. ఆ యూట్యూబ్ లింక్ తెరిచి చూడగానే అందరికీ మతులు పోయాయి. ఆ వీడియోలో మేఘనని పలు అభ్యంతరకర భంగిమలలో చూపించారు. ఆ యూట్యూబ్ లింక్ తెరవగానే అందులో తన ఫోటోలు అసభ్యకరంగా కనపడడంతో మేఘనకి కోపం కట్టలు తెంచుకుంది. ఏం చేయాలో తోచని అయోమయ స్థితిలో ఉంది ఆమె మనసు. ఆ యూట్యూబ్ లింక్ తన సెల్ ఫోన్కి రాగానే సంజయ్కి కూడా కోపం కట్టలు తెంచుకుంది. ఆ సెల్ ఫోన్ నెంబర్ని ఆ యూట్యూబ్ లింక్ని నరసింహారెడ్డికి పంపించాడు. ఆ సెల్ ఫోన్ నెంబరు పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకోమని కోరాడు. సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్స్కి వెళ్ళి యూట్యూబ్లో నుంచి ఆ లింక్ని తీసేయడానికి మేఘన తరపున అప్లికేషన్ పెట్టమని నరసింహారెడ్డి సంజయ్కి సలహా ఇచ్చాడు. సంజయ్ సైబర్ క్రైమ్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళి అక్కడి నుంచి మేఘన అన్న మదన్కి ఫోన్ చేసి విషయం అంతా చెప్పి సైబర్ క్రైమ్స్ డిపార్ట్మెంట్లో ఫిర్యాదు చేయడానికి అక్కడికి వెంటనే రమ్మన్నాడు. మదన్ సంజయ్లు ఆ లింక్ గురించి ఫిర్యాదు చేయగానే సైబర్ క్రైమ్స్ డిపార్ట్మెంట్ నిమిషాలలో స్పందించి యూట్యూబ్లో ఉన్న వీడియోని 1 గంట వ్యవధిలోనే బ్లాక్ చేయించింది. ఆ గంట వ్యవధిలోనే సెక్యూరిటీ ఆఫీసర్ తన గార్డులని అన్ని డిపార్ట్మెంట్లకి పంపించి ఆ లింక్ వేరే నెంబర్లకి పంపవద్దని స్టాఫ్ని హెచ్చరించి వారి సెల్ ఫోన్స్లో నుంచి ఆ మెసేజ్ని డిలీట్ చేయించేశాడు. యూట్యూబ్లో ఆ లింక్ ఎవరు పెట్టారో తెలుసుకోవడానికి సైబర్ క్రైమ్స్ డిపార్ట్మెంట్ వెంటనే ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది. లింక్ని మెసేజ్ ద్వారా పంపిన సిమ్ కార్డు వివరాలు కనుక్కుంటే అంతకు ముందరలాగే గ్లోబల్ హాస్పిటల్లో చికిత్స పొందిన ఒక రోగి తాలూకు ఆధార్ కార్డు కాపీ ఉపయోగించి ఆ సిమ్ కార్డు పొందినట్లు కనిపెట్టారు. రికార్డ్ రూమ్ అప్పటికే రహస్యంగా సీసీటీవీ పర్యవేక్షణలో ఉండడంతో ఆ సీసీటీవీ ఫుటేజ్ని సైబర్ క్రైమ్స్ డిపార్ట్మెంట్కి అందజేశారు. ఆ ఫుటేజ్ని చూడగానే విశాల్ రికార్డ్ రూమ్లోకి వచ్చి రోగుల ఫైల్స్లో నుంచి ఒక ఆధార్ కార్డు కాపీని తీసుకోవడం చూశారు. ఆ తర్వాత పోలీసులు విశాల్ మీద నిఘా పెట్టారు. సింహాచలం యూట్యూబ్లో పెట్టిన లింక్ గంట వ్యవధిలోనే మాయమైపోవడంతో వీరభద్రం కంగారు పడ్డాడు. అప్పటికి మేఘన శక్తి సామర్థ్యాలు అతనికి అర్థమయ్యాయి. తను ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా విశాల్ కనుక దొరికిపోతే ఆ నేరం తన మీదకి కూడా వస్తుందన్న సంగతి అర్థమవడంతో వీరభద్రంలో వణుకు మొదలైంది. రాజశేఖరంకి సహాయం చేద్దామన్న ఉద్దేశంతో అతను ఈ పని మొదలుపెట్టాడు. కానీ గుట్టు బయటపడితే ఎంత ప్రమాదమో అతనికి నెమ్మదిగా అర్థమవుతోంది. వీరభద్రం భయపడుతున్నట్లు సింహాచలం కంగారు పడలేదు. తన గుర్తింపు బయటపడకుండా యూట్యూబ్లో పోస్టులు పెట్టడంలో అతడు ఎంతో నేర్పు సంపాదించాడు. ఇప్పటికే అతను ఎంతోమంది సినిమా తారల ఫోటోలని మార్ఫింగ్ చేసి ఇంటర్నెట్లో పెట్టాడు. ఇంతవరకు పోలీసులు అతని జాడ కనిపెట్టలేకపోయారు. ఆ ధైర్యంతోటే అతను వీరభద్రం అడిగినట్లుగా మేఘన ఫోటోలు మార్ఫింగ్ చేశాడు. విశాల్ దొరికితే తన ఉనికి కూడా బయటపడుతుందన్న సంగతి వీరభద్రం మర్చిపోయాడు. వీరభద్రంకి ఫోన్ తిరిగి ఇవ్వడం కోసం విశాల్ తన ఇంటి నుంచి బయలుదేరబోతున్నాడు. అదే సమయంలో మామూలు దుస్తుల్లో ఉన్న 3 పోలీసులు వచ్చి ఇంటి తలుపులు కొట్టారు. విశాల్ తలుపులు తెరవగానే పోలీసులు 3 ఇంటిలోకి దూసుకువచ్చి విశాల్ జేబులో ఉన్న ఫోన్ని, అతని చేతిలో ఉన్న ఫోన్ని స్వాధీనపరుచుకున్నారు. పోలీసులని చూడగానే విశాల్ తన ఆట కట్టినట్లే అని అనుకున్నాడు. మేఘన లాంటి స్త్రీతో ఆటలాడుకోవడం అంటే ప్రాణాలతో చెలగాటం ఆడటమే అని తెలిసి కూడా వీరభద్రం ఆడమన్నట్లు ఆడటం కొంప ముంచిందని అతడు గ్రహించాడు. అనుకోని ఈ సంఘటనని చూసి
అతని భార్య పూర్ణిమ బిత్తరపోయింది. ఆమె పక్కనే కూర్చుని హోంవర్క్ చేసుకుంటున్న పిల్లలిద్దరికీ ఏం జరుగుతోందో అర్థం కాలేదు. భర్త మీద పోలీసులు కురిపిస్తున్న ప్రశ్నలని వినగానే ఆవిడకి విషయం కొంతవరకు అర్థమైంది. మేఘన ఉన్న వీడియో లింకుని హాస్పిటల్ స్టాఫ్కి పంపవలసిన అవసరం తన భర్తకి ఎందుకు వచ్చిందో ఆమెకి అర్థం అవ్వలేదు. ఈ ఫోన్లో ఉండాల్సిన సిమ్ కార్డ్ ఏమైంది? విశాల్ని అడిగాడు ఒక పోలీసు. కొత్తగా కొన్న ఫోన్ సార్ ఇది, ఇంకా సిమ్ వేయలేదు అన్నాడు విశాల్. ఆ ఫోన్ ఉపయోగించి పెట్టిన మెసేజ్లని అంతకుముందే డిలీట్ చేయడంతో విశాల్ ధైర్యంగా బుకాయించాడు. నువ్వు దొంగ ఆధార్ కార్డు ఉపయోగించి కొత్త సిమ్ కార్డు తీసిన సంగతి, ఆ సిమ్ ఈ ఫోన్లో పెట్టి మీ స్టాఫ్ అందరికీ మెసేజ్లు పెట్టిన సంగతి మాకు తెలుసు. ఆ విషయాలని పోలీస్ స్టేషన్లో మాట్లాడుకుందాం అని అతన్ని ఇంట్లో నుంచి బయటకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేశారు. సార్, నా భార్య పిల్లలు భయపడుతున్నారు, వాళ్ళని మా మామయ్య ఇంటికి వెళ్ళి ఉండమని చెప్పి వస్తాను అని బతిమలాడుకున్నాడు. విశాల్ దృష్టిలో మామయ్య అంటే వీరభద్రం. పూర్ణిమ ఆయన దగ్గరికి వెళ్ళి తనని పోలీసులు పట్టుకున్నట్లు చెబితే ఆయన తనని విడిపించే ప్రయత్నం చేస్తాడని అతడు భావించాడు. పోలీసుల దృష్టిలో మామయ్య అంటే పూర్ణిమ తండ్రి. అందువల్ల వాళ్ళకి విశాల్ కోరికలో అసహజం ఏమీ కనిపించలేదు. వీరభద్రం మామయ్య దగ్గరికి వెళ్ళి, నేను తిరిగి వచ్చేదాకా ఆ ఇంటిలోనే ఉండండి, మీరు కంగారు పడకండి, ఆయనే నన్ను పోలీసుల నుండి విడిపిస్తాడు అని చెప్పి అతడు పోలీసులతో వెళ్ళిపోయాడు. విశాల్ ఈ మధ్య తరచూ వీరభద్రం ఇంటికి వెళ్ళడం, ఆయనతో ఫోన్లో మాట్లాడుతుండడం పూర్ణిమ తరచూ చూస్తూనే ఉంది. వీరభద్రం ప్రోద్బలం మీద భర్త ఏదో వెధవ పని చేయడంతో పోలీసులు అతన్ని పట్టుకుపోయారని ఆమె ఊహించింది. ఆయన సహాయంతోటే భర్తని బయటికి తీసుకురావాలని పూర్ణిమ నిశ్చయించుకుంది. విశాల్ని పోలీసులు తీసుకుని వెళ్ళిపోయాక పూర్ణిమ పిల్లలిద్దరినీ తీసుకుని వీరభద్రం ఇంటికి వెళ్ళిపోయింది. విశాల్ని పోలీసులు పట్టుకు వెళ్లారని తెలియగానే వీరభద్రం కంగారు పడ్డాడు. విశాల్ మీద గట్టిగా ఒత్తిడి తీసుకువస్తే అతడు తన పేరు చెప్పేస్తాడని ఆయనకి తెలుసు. వీరభద్రానికి ఆలోచించుకోవడానికి కూడా సమయం ఇవ్వకుండా పూర్ణిమ ఏడుస్తుంటే అతడి మతిపోతోంది. అలాగని విశాల్ భార్యని పిల్లల్ని ఇంట్లో ఉండవద్దని బయటికి గెంటేస్తే ఆ కోపం మనసులో పెట్టుకొని విశాల్ పోలీసులకి తన గురించి ఉన్నవి లేనివి చెప్పేయగలడన్న భయం అతడిని పీడిస్తోంది. విశాల్ వచ్చే వరకు నువ్వు పిల్లలు ఇక్కడే ఉండండి పూర్ణ, విశాల్ సంగతి నేను చూసుకుంటాను అని పూర్ణిమని ఓదార్చి వాళ్ళు ఉండడానికి ఒక గది చూపించాడు. తన భర్త వీరభద్రం ప్రాపకం సంపాదించడానికి ఎంతో కాలం నుంచి ప్రయత్నం చేస్తున్నాడని పూర్ణిమకి తెలుసు. అందువల్ల ఇదే ఒక అవకాశంగా భావించి ఆమె ఆ గదిలో నెమ్మదిగా కుదురుకుంది. వీరభద్రం ఇంకా భోజనం చేయలేదని తెలుసుకుని పూర్ణిమ వంట చేయడానికి వంట ఇంట్లోకి వెళ్ళింది. పూర్ణిమ ఏడుపు ఆపి వంట ఇంట్లోకి వెళ్ళగానే వీరభద్రం రాజశేఖర్కి ఫోన్ చేసి జరిగింది చెప్పాడు. మేఘన 10 మందిలో అల్లరి పడితే అతను సంతోషించి ఉండేవాడు. కానీ ఇప్పుడు విశాల్ని పోలీసులు పట్టుకెళ్లడంతో రాజశేఖర్కి తన పేరు బయటపడుతుందేమో అన్న భయం పట్టుకుంది. పోలీసులకి నిజం చెప్పకుండా విశాల్ ఎంతోసేపు ఉండలేడని ఆయనకి తెలుసు. వీరభద్రం పేరు బయటపడితే అతనితో పాటు తన పేరు కూడా బయటపడుతుంది. ఈ విషయం రాజేంద్ర ప్రసాద్ వరకు వెడితే తన కూతురి పరువు తీశారన్న కోపంతో రాజేంద్ర ప్రసాద్ ఎంత దూరమైనా వెడతాడో. తనని కూడా ఈ కేసులో ఇరికిస్తున్నందుకు రాజశేఖర్ వీరభద్రం మీద విరుచుకుపడ్డాడు. నువ్వేం చేశావో నీకు అర్థమవుతోందా? మనం తన కూతుర్ని అల్లరి పెట్టినట్లు రాజేంద్ర ప్రసాద్కి తెలిస్తే మన ఇద్దరినీ తగలబెట్టేస్తాడు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నా పేరు బయటికి రావడానికి వీల్లేదు. మేఘనతో పెళ్లి చెడిపోయిందన్న కోపంతో హేమంత్ నా మీద చాలా కోపంతో ఉన్నాడు. మేఘనని మనం అల్లరి పెట్టామని తెలిస్తే వాడి కోపాన్ని పట్టుకోలేం అని అంటూ వీరభద్రం మీద విరుచుకుపడ్డాడు రాజశేఖరం. నువ్వు కంగారు పడుకు రాజశేఖరం, విశాల్ సంగతి నేను చూసుకుంటాను అని చెప్పి వీరభద్రం ఫోన్ పెట్టేశాడు. సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో పోలీసులు విశాల్ ఆ మెసేజ్లు పంపినట్లు నిర్ధారణకి వచ్చారు. విశాల్ని వాళ్ళ పద్ధతిలో అడిగేసరికి అతడు వీరభద్రం గురించి రాజశేఖర్ గురించి వాళ్ళకి చెప్పేశాడు. వేరే వాళ్ళ పేర్ల మీద తను కొత్త సిమ్ కార్డు ఎలా తీసుకుంది వాళ్ళకి వివరంగా చెప్పాడు. నువ్వు కొత్త ఫోన్లు ఎక్కడ కొన్నావు? ఒక పోలీస్ ఆఫీసర్ అడిగాడు. విశాల్కి వీరభద్రం పేరు చెప్పి తీరవలసిన సమయం వచ్చేసింది. విశాల్ మీద పోలీసుల ఒత్తిడి పెరిగిపోవడంతో అతడు వీరభద్రం పేరు బయట పెట్టక తప్పలేదు. వీరభద్రం గారు నాకు 2 ఫోన్లు కొనిచ్చారు. మొదటిసారి మెసేజ్లు పెట్టిన తర్వాత సిమ్ కార్డు తీసేసి ఆ ఫోన్ ఆయనకి ఇచ్చేశాను. రెండో ఫోన్లో కూడా మెసేజ్లు పెట్టిన తర్వాత అందులో నుంచి సిమ్ కార్డు తీసేశాను.
ఆ ఫోన్ ఇప్పుడు మీ చేతిలో ఉంది అని చెప్పాడు. ఆ వీరభద్రం ఎవరు? మేఘన మీద అలాంటి వీడియోలు ఇంటర్నెట్లో పెట్టవలసిన అవసరం ఆయనకేముంది? రాజశేఖరం గారి అబ్బాయి హేమంత్ని మా మేడం మేఘన గారు పెళ్లి చేసుకోనని చెప్పారట. ఆ రాజశేఖర్ గారికి మా మామయ్య వీరభద్రం చిన్నప్పటి నుంచి స్నేహితుడు. ఆయన బాధపడుతుంటే చూడలేక మా మామయ్య మేఘన మేడం యొక్క అభ్యంతరకరమైన వీడియోని తయారు చేయించి ఆ లింకు నాకు పంపించాడు. నన్ను ఆ లింకుని మా హాస్పిటల్ స్టాఫ్ అందరికీ పంపమని చెప్పాడు. ఆయన చెప్పినట్లే ఆ లింకుని నేను మా స్టాఫ్ అందరికీ పంపించాను అని ఏడుస్తూ అప్పటి వరకు జరిగిన విషయాలు వాళ్ళకి చెప్పేశాడు. పోలీసులకి ముఖ్యంగా కావలసింది ఆ వీడియో తయారు చేసిన వ్యక్తి. ఇప్పటికే ఇలాంటి వీడియోలతో బాధపడ్డ ఎంతోమంది బాధితులు ఆ వ్యక్తిని పట్టుకోమని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి ఉన్నారు. అందులో ముఖ్యంగా కొందరు సినిమా హీరోయిన్లు తమ నీలి వీడియోలని ఇంటర్నెట్లో పెట్టారని సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కి ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి ఆ వ్యక్తి కోసం పోలీస్ డిపార్ట్మెంట్ వెతుకుతూనే ఉంది. అతని ఆచూకీ దొరకక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. విశాల్ ద్వారా ఆ వీడియోలు తయారు చేసే వ్యక్తి ఆచూకీ తెలిస్తే బాగుంటుందని అనుకుని పోలీసులు అతని మీద ఒత్తిడి పెంచుతున్నారు. ఆ వీడియో ఎవరు తయారు చేశారో నీకు తెలుసా? పోలీసులు అడిగారు. నాకు తెలియదు సార్, మా మామయ్యకి మాత్రమే తెలుసు. ఆయన చెప్పిన పని చేయడమే నా విధి అన్నాడు విశాల్. వీరభద్రం ఎక్కడ ఉంటాడో అడ్రస్ చెప్పు, ఇక్కడికి పిలిపిస్తాం అన్నాడు పోలీస్ ఆఫీసర్. విశాల్ అడ్రస్ చెప్పగానే వీరభద్రం ఇంటికి ఇద్దరు పోలీసులు వెళ్ళి స్టేషన్కి రమ్మని అడిగారు. విశాల్ తన పేరు చెప్పేశాడని వీరభద్రానికి అర్థమైంది. ఆ విషయంలో నాకు సంబంధం లేదు అని చెప్పే పరిస్థితి వీరభద్రంకి కనిపించలేదు. అతని సెల్ నుంచే విశాల్ సెల్కి మెసేజ్ వెళ్ళిందని పోలీసులు తేలికగా కనిపెట్టగలరు. ఇంకో పక్క పూర్ణిమ వీరభద్రం తప్పించుకోవాలని చూస్తే మీద పడటానికి సిద్ధంగా ఉంది. చేసేది లేక పూర్ణిమ చేతిలో ఇంటిని వదిలిపెట్టి వీరభద్రం పోలీసుల వెంట స్టేషన్కి వెళ్ళవలసి వచ్చింది. రాజశేఖర్ని కూడా పిలిపించాలా వద్దా అని స్టేషన్లో అధికారులు తర్జన భర్జనలు పడుతున్నారు. వీరభద్రం స్టేషన్కి వచ్చి కూర్చోగానే వీడియో ఎవరు తయారు చేశారో చెప్పండి అని ప్రశ్నల వర్షం కురిపించారు. వీడియో తయారు చేసిందెవరో నాకు తెలియదు. అతను పబ్లిక్ ఫోన్లో నాతో మాట్లాడి మేఘన ఫోటోలు మార్ఫింగ్ చేసి యూట్యూబ్లో పెట్టడానికి నాతో బేరం కుదుర్చుకున్నాడు. మేఘన ఫోటోలు ఒక టెలిఫోన్ బూత్లో పెట్టి వెళ్ళిపోమ్మని చెప్పాడు. నేను టెలిఫోన్ బూత్లో మేఘన ఫోటోలు పెట్టి వెళ్ళిపోయాక అతను వచ్చి వాటిని తీసుకువెళ్ళాడు. అతను వీడియో తయారు చేసి యూట్యూబ్లో పెట్టాక ఆ లింక్ నా ఫోన్కి పంపించాడు. వీడియో చేసిన అతనికి డబ్బులు ఎలా ఇచ్చారు? నేను ఇవ్వవలసిన డబ్బుని ఫోటోలతో పాటు అదే కవర్లో పెట్టమన్నాడు. మీ మాటలు నమ్మశక్యంగా లేవు. మీరు రాజశేఖర్ కోసం మేఘన ఫోటోలు మార్ఫింగ్ చేయించారని మాకు తెలుసు. మీరు వీడియో తయారు చేసిన వాళ్ళ అడ్రస్ ఇవ్వకపోతే మీతో పాటు రాజశేఖర్ మీద కూడా కేసు పెట్టవలసి వస్తుంది. ఆయనకి ఇందులో సంబంధం ఏముంది? ఉన్నా మీకు సాక్ష్యం ఎక్కడ ఉంటుంది? ఆయన పరువు తీయడానికి సాక్ష్యం ఎందుకు? కోర్టులో కేసు కట్టేసేదాకా ఆయన్ని కోర్టు చుట్టూ తిప్పుతాం. మీరే ఆలోచించుకోండి. విశాల్ని స్టేషన్కి పట్టుకు వచ్చినట్లు మదన్కి తెలిసింది. చెల్లెలి పరువు తీయడానికి జరిగిన ఈ గొడవ వెనకాల ఎవరి హస్తం ఉందో తెలుసుకోవాలని మదన్ స్వయంగా స్టేషన్కి వచ్చాడు. విశాల్ చెప్పిన విషయాలను వినగానే మదన్కి రాజశేఖర్ మీద అనుమానం వచ్చింది. మా చెల్లెలు రాజశేఖర్ గారి అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు. రాజశేఖర్ గారి రియల్ ఎస్టేట్ కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి మా నాన్నగారు ఒప్పుకోలేదు. ఇది ఖచ్చితంగా మా కుటుంబం మీద కక్షతో ఆయన చేసిన పనే అయి ఉంటుందని మేము రాతపూర్వకంగా కంప్లైంట్ ఇస్తాం. ఆయన్ని కూడా పిలిపించండి ఆవేశంగా అన్నాడు మదన్. వీళ్ల మాటలు వింటున్న వీరభద్రంకి కంగారు పుట్టింది. ఆయన రాజశేఖర్కి ఫోన్ చేసి స్టేషన్లో జరుగుతున్న గొడవని చెప్పాడు. రాజశేఖర్ వీరభద్రం మాటలు వినగానే ఇందులో నాకు సంబంధం ఏముంది? నాకు వ్యాపార భాగస్వామివి అయినంత మాత్రాన నువ్వు చేసిన పనుల్లో నన్ను ఇరికించాలని చూస్తే ఊరుకునేది లేదు అని కోపంగా అంటూ ఫోన్ పెట్టేశాడు. స్నేహితుడు కదా అని అతని సంతోషం కోసం వీరభద్రం ఈ పని చేస్తే అదే ఇప్పుడు అతన్ని ఊబిలోకి లాగేసినట్లయింది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.